నేను సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఏదైనా బాధపడ్డ సందర్భాలు ఏమన్నా? అనేక సందర్భాలు ఉన్నాయి. ఓకే. అనేక సందర్భాలు ఉన్నాయి. మీకు కూడా గాయపడ్డవి? మీకు కూడా? నాకు కూడా. అయ్యో. అది మా దాతరి గారికి అప్పుడు చెప్తే, అరే ఇవన్నీ న్యాచురల్ రా, ఇవి మనకు లేకుంటే మనం సినిమా వాళ్ళమే కాము అన్నాడు ఆయన. గ్రేట్. అవమానాలు, ఆశాభంగాలు. ఇప్పుడు మనతోని పాట రాయిస్తారు, రాత్రి ఓకే అంటారు, తెల్లవారి ఇంకొక రచయిత రాసిన పాట రికార్డింగ్ అవుతుంది. ఓకే ఓకే. అప్పుడు రాత్రి రాసి ఓకే అనిపించుకున్న రైటర్ హృదయము ఎన్ని ముక్కలైపోయి ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్లో జరిగింది సార్? కెరీర్ స్టార్టింగ్లో ఒక 3-4 ఏళ్ళు ఇలాంటివి చాలా అవస్థలు పడ్డాను. అంటే అవస్థలు అంటే మనం ఒక్కరమే కాదు, ప్రతి రైటరు పడి ఉంటాడు. అందులో నేనేమి మినహాయింపు కాదు, నేను కూడా ఆ బాధలు అనుభవించిన వాడిని. అయితే రాను రాను వస్తుంటే ఏమవుతుందంటే మనం కూడా కొంచెం ముదిరిపోతాం. ఓకే. మనం కూడా ముదిరిపోతాం కదా. పోతే మనకు కూడా రాసిన పాటల వల్ల వచ్చేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో పాటు ఒక వెలుగు కూడా వస్తుంది కదా. ఇతను ఇలా కాదు వస్తుంది కదా. అతను ఏంటిది, అతను రవీంద్రరావు గారు రాశాడు, శంకర్ తమిళనాడు శంకర్ రాశాడు, కృష్ణవంశీ రాశాడు, దాసరి గారికి అయితే ఆయన ఆస్థానం కవిలాగా రాశాడు, మోహన్ బాబు గారు రాశాడు. ఇది ఉంటుంది కదా. ఇది రాను మన మీద ఒక మంచి గౌరవభావం పెరుగుతుంది కదా. అది నిర్మాతలకు కావచ్చు, దర్శకులకు కావచ్చు, మ్యూజిక్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ అయితే అసలు కేర్ చేయకుండా అసలు మనల్ని గడ్డిపోసల్లా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఏంటిది, ఏం పాట ఇది, అసలు పాటే వస్తుంది, పాట అవుతుందా ఇది అన్నవాళ్ళు ఉన్నారు. మొహం పట్టుకుని పాట అవునో కాదో రైటర్గా నాకు తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్గా నీకేం తెలుసు అనుకునేవాడిని. కానీ మనం అనలేం కదా, పైకి అనలేం కదా. అలా నేను కొన్ని అంటే నరకయాతన అని అనడంలో ఏం తప్పేం లేదు. అలా కొన్ని నరకయాతనలు పడ్డాను నేను. అంతెందుకు, ఇంటికి వెళ్ళి మా మిస్సెస్తో నేను ఇంకా సినిమాలోకి వెళ్ళను, నేను ఈ గవర్నమెంట్ టీచర్లోనే ఉండిపోతాను, అనవసరంగా ఎందుకు పోవడం, నాకు చాలా కష్టమవుతుందని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ తిరిగి పిలిపించుకుంది కళామ, మళ్ళీ పిలిపించుకుంది. మళ్ళీ నేను అనుకున్నాను. ఇవన్నీ మా మిస్సెస్ కూడా వాళ్ళెవరో అంటే ఏంటి సపరేట్గా నువ్వు అద్భుతమైన పాటలు రాస్తావు కావచ్చు, ఎందుకు మిస్ చేసుకుంటావు, ఇలా ఒక అద్భుతమైన సపోర్ట్ ఉంది ఇంట్లో. నాన్న చనిపోయాడు, ఆయన ఎప్పుడో చనిపోయాడు. అమ్మ సపోర్ట్ కానీ, మా శ్రీమతి, మా పిల్లల సపోర్ట్ అని నాకు కలిసి వచ్చినాయి. అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్రియేటివ్ స్పాట్ ఉంటుంది సార్. మీకేమైనా ఉందా క్రియేటివ్ స్పాట్ అని, ఈ ప్లేస్లో అయితే నేను ఎక్కువ నా కలం వెళ్ళిపోతుంటుంది? అంటే కొమరం భీముడు అనేది నా స్పాట్ వాస్తవంగా. ఓకే. కొమ్మ ఉయ్యాల కూడా నా స్పాటే. నిజంగా చెప్పాలంటే గుడివాడ క్యాస్ట్నో నా స్పాట్ కాదు, బట్ నేను దాన్ని ఆపాదించుకుంటాను. సినిమాలో వేరియేషన్స్ స్పేస్ అని కాదు నేను అడుగుతుంది. కొంతమంది ఒక ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉన్న దగ్గర లేదు వేణు, నేను బస్ స్టాండ్ కూడా రాస్తాను. అస్సలు నాకు ఏకాంతం కానీ ఏకాంతము కానీ ఏ సహకారము లేకుండానే నేను రాస్తాను. నేను తిరుపతి వెళ్ళే ధర్మ లైన్ ఉంటుంది కదా ఒకటి, అందరు వెళ్ళే లైన్ ఉంటుంది, ఆ లైన్లో ఉండి కూడా నేను పాట పల్లవులు పూర్తి చేసుకున్న రోజులు ఉన్నాయి. నాకు అది ఏమి పెద్దగా ఇబ్బంది పెట్టదు. అంటే సౌండ్ లెస్ చేసుకుంటాను నేను. యోగంలో ఒకటి ఉందన్నమాట, అవుట్ ఫోకస్ చేసుకోవడం అంటారు దాన్ని. అంటే ముందు లక్షల మంది ఉన్నా కూడా అసలు ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను మాట్లాడుతున్నానని మాట్లాడడం అనమాట. అది లక్షల మంది ఎదురుగా ప్రేక్షకులు ఉన్నా కూడా టోటల్లీ డార్క్ అయిపోతుంది. ఓకే. దాన్ని అవుట్ ఫోకస్ చేసుకోవడం. అట్లాగే అవుట్ సౌండ్ కూడా చేసుకోవచ్చు. ఎంత సౌండ్ ఉన్నా సరే నాకేం వినబడట్లేదు అనుకుంటే మన మాటలు మనకే వినబడతాయి, ఇంకెవరి వినబడం. ఓకే. అరుస్తున్నా సరే. అది నాకు లక్కీగా బాగా అలవాటైంది. టీచర్గా పనిచేశాను కదా, కాబట్టి పిల్లలందరూ గొడవ చేస్తుంటారు, బట్ నేనేదో ఒక ఆలోచన చేస్తుంటా, నాకు ఎప్పుడు డిస్టర్బ్ అవ్వాలా. ఓకే. అట్లా నేను ప్రాక్టీస్ చేసుకున్నాను. కాబట్టి మీరు నన్ను తీసుకుపోయి బ్యాంకాక్లో ఉంచి రాస్తాను, లేదు బ్యాంక్ స్ట్రీట్లో రాయమన్నా రాస్తాను. గ్రేట్ సార్. అయితే మీరు ఈ వృత్తిలో బిజీ అయిపోయిన తర్వాత మీ ప్రొఫెషనల్ టీచర్ వృత్తిని మిస్ అయ్యానని చెప్పేసి ఏమైనా ఫీల్ అయ్యారా? అప్పుడప్పుడు ఫీల్ అవుతాను. ఎప్పుడన్నా మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, అయ్యో నాకు ఒక తరం నేను 10 ఏళ్ళు పనిచేశాను, ఒక 2 తరాలు పనిచేసినట్టు తర్వాత మిస్ అయ్యానని అనిపిస్తుంది.
బట్ మళ్ళీ ఏమనుకుంటానంటే 60 మంది తరగతి గదిలో పాఠం చెప్పే కన్నా 6 కోట్ల మంది తెలుగు బిడ్డలకు పాట చెప్పాను కదా, ఇది కూడా ఒక పాఠం లాంటిదే కదా. నేను అనుకున్న పాటలే నేను ఎక్కువ రాశాను. నేను ఏవైతే చెప్పాలని అని ముందు బయలుదేరానో అవే నా కెరియర్లో ఎక్కువ రాశాను. అనేక మంది యువతులకు లేదా అమ్మలకు నాన్నలకు ఒక మానవ సంబంధాలకు రాగబంధాలకు ఉపయోగపడే పాటలు ఎక్కువ రాద్దాం అనుకున్నాను. అవే రాశాను. మనం ఏదనుకుంటే అంటారు కదా, యద్భావే తద్భవతి అంటారు కదా, అదే జరిగింది. టీచ్ చేసిన స్టూడెంట్స్ మిమ్మల్ని కలుస్తుంటారా? కలుస్తారు అందరూ. కొందరు డాక్టర్లు, కొందరు వకీళ్ళు, కొందరు నాయకులు అయిపోయారు కదా, వాళ్ళందరూ కలుస్తుంటారు. ఆ చిన్నప్పుడు చెప్పిన ఆ ప్రేమ అట్లాగే ఉంటుంది. ఆ టీచర్కి ఒక అదృష్టం, అది టీచర్కి మాత్రమే అదృష్టం. మీరు అప్పుడప్పుడు మోటివేషన్ స్పీచెస్ అవి ఇస్తుంటాం లేదా ఇంటర్వ్యూలో కానీ. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్న సంభాషణలో అనేకమైన మోటివేషనల్ పాయింట్స్ వెళ్ళిపోయినాయి గాల్లోకి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ రాజధాని ఫైల్స్ ఇంటర్వ్యూలో కూడా మోటివేషన్ లైన్స్ వెళ్తూ ఉంటాయి. అది నాకు స్వాభావికంగా జరుగుతూ ఉంటుంది యాజ్ అ టీచర్ కాబట్టి. ఆ మార్గదర్శకత్వం ఎప్పుడు నా మాటల్లో అలవోకగా స్వాభావికంగా వస్తూ ఉంటుంది.